సిఎస్కే వర్సెస్ ఆర్సీబీలో ఆర్సీబీ 17 ఇయర్స్ తర్వాత సిఎస్కేని ఓడించింది. ఈరోజు మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఎంఐ. హార్దిక్ రాకతో బలమైన ఎంఐ. సో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ రివ్యూ, అలానే ఎంఐ వర్సెస్ జీటీ సంబంధించిన ప్రివ్యూ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి 200 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. ఐపీఎల్ ఇండియా లోపల మీరు 500 సబ్స్క్రైబర్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఈ వీడియో కానీ ఎక్కడైనా నచ్చితే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గెట్ స్టార్టెడ్. టాస్ విషయంకి వస్తే సిఎస్కే అయితే టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది. అలానే ఆర్సీబీ అయితే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఆర్సీబీ బ్యాటింగ్లో అయితే మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ఫిల్ షాట్ మాత్రం చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. 16 బాల్స్లోనే 30 రన్స్ అయితే కొట్టారు అనమాట. తర్వాత ఎంఎస్ ధోని స్టంపింగ్ మాత్రం దర్హో అని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ ముంబైతో కూడా ఇప్పుడు కూడా అదే స్టంపింగ్, కేవలం 0.16 సెకండ్స్లో స్టంప్ చేస్తారు ఇక్కడ షాట్ని. ఈ ధోని స్పెషల్ అనమాట. అయినా తన వయసు 43 అయినా మాత్రం చాలా క్విక్ రిఫ్లెక్సల్స్ చేస్తుంది. స్టంపింగ్ మాత్రం మ్యాచ్కి హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడు కోహ్లీ మాత్రం 30 బాల్స్ 31 రన్స్ స్కోర్ చేశారు. మిగతా వచ్చిన వాళ్ళంటే అటాకింగ్ ఇంటెంట్ ఆడుతున్నారు. రజత్ పడితర్ గురించి మాట్లాడుకోవాలి. క్యాప్టెన్స్ బ్యాటింగ్ కూడా చాలా మంచిగా చేశారు. స్పెషల్లీ సిఎస్కే బౌలర్స్ని, అదే స్పిన్నర్స్ని చాలా డామినేటింగ్ వేలో 6లు కొట్టాడు. తనకైతే వికెట్ కలిసి వచ్చింది. తన 17 మీద ఉన్నప్పుడు కూడా అయితే సిట్టల్ లాంటి క్యాచ్ అయితే వదిలేశారు. దాంతో 2 క్యాచ్లు కూడా వచ్చినాయి, కానీ చాలా కష్టమైన క్యాచెస్. ఇవ్వగోడ క్యాచ్ మాత్రం చాలా సింపుల్ క్యాచ్. అది పడితే ఇంకో వేరే స్టోరీగా ఉంది. అది విధంలో చెప్పాలంటే 96 టోటల్ పెడతానికి కీలక పాత్ర పోషించారు. పతిరానా కూడా కొంచెం ఫస్ట్ ఓవర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చిన పాటికి 19 ఓవర్లు అంటే బ్రిలియంట్ ఓవర్ వేశారు. 1 రన్ ఇచ్చి సెట్ అయిన రజత్ పడితర్ని కూడా అవుట్ చేశారు. అండ్ తర్వాత టిమ్ డేవిడ్ లాస్ట్ ఓవర్లో 3 సిక్సెస్ కొట్టి 196 రన్స్ అయితే టార్గెట్ పెట్టింది సిఎస్కే. రేటే స్కోర్ కన్నా ఎక్కువ రన్స్ అయితే కొట్టారు ఆర్సీబీ. ప్రజలు శామ్ కరణ్తో 3 సిక్సెస్ కొట్టిన తీరైతే అమోఘం అని చెప్పాలి. 3 సిక్స్ల కారణంగా మంచి స్కోర్ అయితే వచ్చింది. ఎస్పెషల్లీ సిఎస్కే బౌలింగ్ నూర్ అహ్మద్ ఒకటే బాగా వేశారని చెప్పాలి. వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ మ్యాచ్లో 4 వికెట్స్, ఈ మ్యాచ్లో 3 వికెట్స్. అంటే పర్పుల్ క్యాప్ అయితే సొంతం చేసుకున్నారు నూర్ అహ్మద్. ఇంకా సిఎస్కే చేజ్ విషయంకి వస్తే వాళ్ళకైతే అసలు మంచి స్టార్ట్ అయితే దొరకలే. పవర్ ప్లేలోనే 3 వికెట్లు అయితే కోల్పోయింది. 30 రన్స్ మాత్రం చేసి రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ పంపిస్తే మాత్రం మళ్ళీ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయింది. అవుట్ అయ్యారు తను. కానీ లాస్ట్ మ్యాచ్ ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ని కూడా ప్లాన్ వేసి మంచిగా అవుట్ చేశారు. ఫుట్బాల్ ప్లాన్ వేసి. తర్వాత వికెట్లు అయితే పడుతూనే ఉన్నాయి. నంబర్ 4లో దీపక్ హూడా, నంబర్ 5లో శామ్ కరణ్ పంపించారు. అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే విలువపోయారు. బ్యాటింగ్లో కూడా బౌలింగ్లో కూడా ఏం కంట్రిబ్యూట్ చేయాలి. శివం దూబేని కూడా నంబర్ 6లో పంపించారు. ఆర్డర్ జనరల్ నంబర్ 4లో. మీకున్న ఒక్క పవర్ హిటర్ని నంబర్ 6లో పంపించారు. ఆ పాట కూడా మ్యాచ్ అయిపోయింది అప్పటికి. అంటే కొంచెం బ్యాడ్ మూవ్స్, అలానే ఇంటెంట్ అయితే కనిపించట్లా సిఎస్కే బ్యాటర్స్ నుంచి. శామ్ కరణ్, దీపక్ కూడా కంపేర్ ఎక్కువ డాట్ బాల్స్ అయితే ఆడేశారు వీళ్ళు. నచ్చిందామంటే 41 రన్స్ కొట్టినప్పటికీ అవి అయితే అసలు సరిపోవాలా అని చెప్పవాలి. సిఎస్కే బ్యాటింగ్ అయితే ఏమీ లేదు. ఇక్కడైతే ఇంటెంట్ అయితే కనిపించాల టాప్ ఆర్డర్ నుంచి. ఒకళ్ళ జడేజా అండ్ ధోని చిన్న మెరిపించారు, కానీ ఆయన కూడా సరిపోవడంతో ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలిచింది. ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలిచినా కానీ మనకి అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది సిఎస్కే ఫ్యాన్స్. లాస్ట్ ఓవర్స్లో కొన్ని అల్లరించారని చెప్పాలి. మళ్ళీ ధోని బ్యాట్లో చివర్లో నుంచి కొంచెం రన్స్ అయితే వచ్చినాయి. 30 రన్స్ అయితే కొట్టారు 16 బాల్స్లో. ఆడుతున్న తను కొంచెం ముందు రావచ్చని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటారు. నా ఆన్సర్ మాత్రం తనే ఇవ్వాలని చెప్పాలి నేను. ఈ మ్యాచ్లో అయితే ఓవరాల్గా ఆర్సీబీ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వారు అయితే గెలిచారు. 17 ఇయర్స్ తర్వాత 6155 డేస్ తర్వాత లో సిఎస్కేను ఓడించారు. ఇదొక హిస్టారిక్ విన్ అని చెప్పాలి. సిఎస్కే విషయానికి వస్తే మాత్రం వాళ్ళు నోన్ ఫర్ కంబ్యాక్ కాబట్టి సారాతో కంబ్యాక్ చేస్తారు. ఇది ఈ మ్యాచ్ గురించి. మరి మీకు ఈ మ్యాచ్ గురించిన రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ జంప్ ఇంటు ద ప్రివ్యూ. ఈరోజు మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇదైతే ఈరోజు జరుగుతున్న ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పాలి. మెయిన్లీ ఇద్దరు కూడా ఓడిపోయి వస్తున్నారు. ఈ మ్యాచ్ బ్యాటిల్ అంటే రోహిత్ శర్మ వర్సెస్ శుభ్మన్ గిల్. టీమ్ ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు ఈ మ్యాచ్లో. అయితే ఎంఐకి పాజిటివ్ ఏంటంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే ఈ మ్యాచ్ నుంచి అవైలబుల్గా ఉంటారు. బ్యాన్ అయితే అయిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ నుంచి అఫెన్సీ చేస్తారు. ఫస్ట్ ఇయర్ చూసాం తన్ని. ఇదే అహ్మదాబాద్లో ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అహ్మదాబాద్ క్రౌడ్ తన్ని చాలా బూ చేసింది. ముంబైలో కూడా తన్ని బూ చేశారు. T20 వరల్డ్ కప్ తర్వాత అలాంటి ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ సైడ్లో ఉన్నారు కాబట్టి అందరూ తన్ని యాక్సెప్ట్ చేశారు ముంబై ఇండియన్స్ కెప్టెన్ కింద. ఈ సీజన్ మాత్రం ముంబై ఇండియన్స్ నుంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముంబై ఇండియన్స్ కొంచెం గెలిచే ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి. టైటన్స్ కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ఈ మ్యాచ్కి అయితే నెక్ టు నెక్ ఫైట్ అయితే చూసే అవకాశం అయితే ఉంది. మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియం
జరగబోతుంది. ఈ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో చిరుపోటు ఎలా ఉందో చూద్దాం. లాస్ట్ మ్యాచ్ అయితే కొంచెం మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే చూసాం. 200+ టోటల్ అయితే చూసాం లాస్ట్ మ్యాచ్లో. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో బౌండరీస్ అయితే తగ్గించేసారు ఈ గ్రౌండ్లో. ఇది తెలిసి ఈ గ్రౌండ్లో 2 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయని, సాయిల్ వికెట్ అండ్ బ్లాక్ సాయిల్ వికెట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ రెడ్ సాయిల్ వికెట్ వాడితే మాత్రం హై స్కోరింగ్ గేమ్ అయితే చూడొచ్చు. కొంచెం స్టేడియంలో మాత్రం అలాంటి చెప్తాం చాలా కష్టం అని చెప్పాలి. టాస్ గెలిస్తే మాత్రం బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంది. ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ సిఎస్కే ఓడిపోయి వస్తున్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. అలానే మనం ముందు మాట్లాడుకున్నట్టు హార్దిక్ పాండ్యా యాడ్ అవటం వాళ్ళకి ఒక మెయిన్ అడ్వాంటేజ్గా మారుతుంది. బ్యాటింగ్ బౌలింగ్లో కూడా బ్యాలెన్స్ యాడ్ చేస్తారు కాబట్టి అడ్వాంటేజ్గా మారుతారు. మెయిన్లీ రోహిత్ శర్మ తన ఫామ్ అయితే ఈ మ్యాచ్లో చూపించాలి. లాస్ట్ మ్యాచ్ కూడా రోహిత్ శర్మ అంత మంచి ఫామ్లో ఎట్లా లేరు. లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యారు రోహిత్ శర్మ. బాయ్గా తన క్యాప్టెన్సీకి వెళ్ళారు కాబట్టి ఈ మ్యాచ్లో అయితే రన్స్ కొడతారని నాకు అనిపిస్తుంది. శర్మ అయితే కంబ్యాక్ చేయాలి ఈ మ్యాచ్లో అయితే రన్స్ కొట్టాలి. ఎందుకంటే తనకి ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. ఈ మ్యాచ్లో ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. మళ్ళీ విఘ్నేష్ పుట్టూర్ లాంటి బౌలర్ మీద చాలా కళ్ళు అయితే పడతాయి. ఒకటే తన లాస్ట్ మ్యాచ్ సిఎస్కే అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. వికెట్స్ అయితే తీసి ఇచ్చారు ముంబైకి. ధోని కూడా అప్రిషియేట్ చేస్తాం చూసాం మ్యాచ్ అయిపోయిన తర్వాత. ప్లేయర్గా మారే ఛాన్స్ అయితే ఉంది. ముంబై పేస్ అటాక్ ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చార్ కూడా లాస్ట్ మ్యాచ్ సరిగ్గా బౌలింగ్ అయితే చేయలే, సరిగ్గా రన్స్కి వెళ్ళారు. ఈ మ్యాచ్లో అయితే మంచి బౌలింగ్ చేయాల్సి వస్తుంది. డే బోల్వెల్. ముంబై టీం విషయం వస్తే అంటే ఒక చేంజ్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంక తెలిసిన చేంజే, హార్దిక్ పాండ్యా లోపలికి వస్తారు. ఒక అడ్వాంటేజ్ అయితే మారుతుంది అమ్మాయికి. గుజరాత్ టైటన్స్ చూస్తున్నావు కదా, వాళ్ళైతే ఓడిపోయేసి వచ్చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఓడిపోయి వస్తున్నారు. ఈ మ్యాచ్లో వాళ్ళు కూడా గెలవాలని చూస్తారు. మెయిన్లీ వాళ్ళు ఒక సర్ప్రైజింగ్ మూవ్ అయితే చేశారు. శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్ ఓపెనింగ్ చేశారు. ఆయన జాస్ బట్లర్ నెంబర్ 3లో వచ్చి బ్యాటింగ్ చేశారు. లాజిక్ అయితే నాకు అసలు అర్థం అవ్వాలి. జాస్ బట్లర్ ఏమో 7 సెంచరీస్ అయితే కొట్టున్నారు ఐపీఎల్లో. ఇంటి ప్లేయర్ని మీరు ఓపెనింగ్లో పంపించాలి. చెప్పాలంటే కొన్న బెస్ట్ బ్యాట్స్మెన్ని ఎక్కువ బాల్స్ ఫేస్ చేయనివ్వాలి అని చెప్తున్నా. ఇట్లా మారుస్తారా లేకపోతే సేమ్ కాంబినేషన్ వెళ్తారో కదా లేడు. ఇది ఈ మ్యాచ్ సంబంధించిన ప్రివ్యూ అనమాట. ఆర్సీబీ సిఎస్కే అయితే మ్యాచ్ గెలిచింది నిన్న. ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరు మిస్ చేయకండి. మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్తాం, కొంచెం కష్టమే అని చెప్పాలి. వీడియో అంటే నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.